ముఖ్యమంత్రిగా మొదటిసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన పనితీరుకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. పాలనలో సంస్కరణలు, ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లిన వైనం సినిమా వాళ్లను ఆకట్టుకుంది. అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా చంద్రబాబు పనితీరు స్ఫూర్తిగా రూపొందిందే అని చెబుతారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సీఎం కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా భరత్ అనే నేను. చంద్రబాబు బర్త్డే రోజున అంటే ఏప్రిల్ 20నే మహేష్ బాబు భరత్ అనే నేను విడుదలవుతోంది. సీఎం పుట్టినరోజునే సీఎం సినిమా విడుదల అనేది ప్లాన్డ్ గా జరగడం లేదు. ఇదే రోజున మహేష్ తల్లి ఇందిర పుట్టినరోజు కూడా. అయితే ఈ విషయం చాలా మంది మహేష్ బాబు వద్ద ప్రస్తావించారు. ఈ మాట విని ప్రిన్స్ సంతోషంగా ఫీల్ అయ్యాడట. అవునా, నిజమా? అదే రోజు చంద్రబాబు పుట్టినరోజా? అదే రోజు భరత్ అని నేను విడుదలవుతోందా అంటూ ఎగ్జైట్ అయ్యాడట. మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన బావ ఎంపీ గల్లా జయదేవ్ అంటే చాలా అభిమానం. జయదేవ్ కొడుకుని కూడా హీరోగా తీసుకొచ్చేందుకు మహేష్ సహకరిస్తున్నాడు. పైగా జయదేవ్ ఉన్న టీడీపీ అన్నా ఇష్టం. ఇలాంటి టైంలో సీఎం కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా సీఎం బర్త్డే రోజు విడుదలవడంపై హర్షం వ్యక్తం చేశాడు. సాధారణంగా ఏ విషయంలో అయినా ఎంపీ గల్లా జయదేవ్ సలహాలు తీసుకుంటాడు మహేష్. పైగా ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం గల్లా జయదేవ్ వీడియోలు కూడా చూశానని చెప్పాడు. మొత్తానికి చంద్రబాబు బర్త్డేపై మహేష్ బాబు రియాక్షన్ చూసి టీడీపీ కార్యకర్తలు సంబరపడుతున్నారు. భరత్ అనే నేను కూడా చంద్రబాబు పాలనా తీరు స్ఫూర్తిగానే తెరకెక్కించారేమో అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.